హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం మస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ ప్రదేశం చూపించబోతున్నా. మన మహబూబాబాద్ డిస్టిక్ గూడూరు మండల్ సీతానగరం గ్రామ పరిధిలో అటవీ ప్రాంతంలో ఒక అద్భుతమైన జలపాతం ఉన్నది ఫ్రెండ్స్. ఈరోజు ప్రయాణం అక్కడికే. గూడూరు మండల్ నుండి స్టార్ట్ అయ్యాను. గూడూరు మండలం నుండి చంద్రగూడెం, దాని తర్వాత లైన్ తండ, దాని తర్వాత ఇంకో 2 తండాలు వస్తాయి ఫ్రెండ్స్ మనకు దారి మధ్యలో. చలో కొత్త రూటు. ఈ అన్న ఏటో వెళుతున్నాడు మూటేసుకుని వెనక బండి మీద. ఈ అన్నని ఫాలో అయిపోదాం. అన్నా జర జలపాతం దగ్గర తీసుకుపో. ఎక్కడనో అడవుల మధ్యలో తీసుకుని వదిలిపెట్టావు. ఓకే ఫ్రెండ్స్, రూట్ మాత్రం కొంచెం వర్షాకాలం కాబట్టి కొంచెం బురదగా ఉంది. అది కూడా అక్కడక్కడ మాత్రమే. చాలా నీట్ రోడ్డు, బాగుంది. డాంబర్ రోడ్డు అంతా. 2 తండాలు దాటాక ఫ్రెండ్స్ వ్యూ ఉంది కదా, ఓ మై గాడ్, వావ్. చుట్టూ కొండలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మంచి సూపర్. సిటీలో బ్రతికే వాళ్ళకి మాత్రం మంచి హాలిడే స్పాట్ బ్రదర్ ఇది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా, పచ్చటి పొలాలు, పచ్చటి కొండలు, మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా. ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, ఇక్కడ స్పెండ్ చేయాలి. ఒకసారి చూస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత బ్యూటిఫుల్గా ఉంది ప్రదేశం. మనకు వెళ్ళడానికి రూట్ కూడా చాలా బాగానే ఉంది. ఇక్కడ ఒక కిరాణం షాప్ కూడా ఉంది బ్రదర్. జొన్న రొట్టెలు ఆర్డర్ పై చేసిస్తారంట. అలాగే చికెన్ ఇట్లా ఏమన్నా కావాలన్నా కూడా వండిస్తారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఏదో సినిమాలో చూసిన సీన్ లాగా ఉంది. అంత బ్యూటిఫుల్గా ఉంది ప్రదేశం. ఈ చెరువు పేరు తెలుసుకుందామంటే ఇక్కడ ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పొద్దున్నే వచ్చినాం. రైట్, ఇట్లా మనకు దూరంగా ఎదురుగా కనబడే కొండ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ కొండ పైన ఒకటి ఇట్లా బైక్ వచ్చి ఉన్నది చూడండి. అక్కడ ఏదో కట్టడం ఉందంట ఫ్రెండ్స్. చాలా పెద్ద విశాలంగా ఉంటుంది అక్కడ ప్రదేశం. వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు ఆ విషయం. మీకు తెలీదు, ఎక్కాలి ఒకసారి వీలు చూసుకొని. చాలా అంటే చాలా విశాలంగా ఉంటుందంట అక్కడ. ఇక్కడ నుండి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది కదా, చాలా పెద్ద కట్టడం ఉందంట ఫ్రెండ్స్ అక్కడ. చలో చివరికి వచ్చేసాం మనం. రైట్, ఇక్కడ బుకింగ్ టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఎంట్రన్స్కి. ఇది గేట్. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్ పర్టికులర్స్ ఉన్నాయి, దీనికి ఎంత అని. సింగిల్ పర్సన్ 40 రూపీస్. ఓకే, 2 వీలర్స్కి వాటికి భీమిలి పదకొండు. రైట్ ఫ్రెండ్స్, ఎంటర్ అయిపోయాం. ఇది కచ్చా రోడ్, కంప్లీట్ జంగల్, విపరీతమైన జంగల్ ఉంది ఫ్రెండ్స్. కొండలు చూడండి, కొండలు కూడా చాలా అంటే ఇట్లా ఇప్పుడు మన అరకు అటు ఇటు వెళ్తాం కదా, అక్కడ ఎట్లా ఉంటాయి కొండలు అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కంప్లీట్ సీన్, వెదర్ కూడా అలానే ఉంది ప్రస్తుతానికి అయితే. ఇక కొండ పక్క నుండి వెళ్తున్నాం, కొండకు ఆనుకునే ఉంది ఈ దారి. మస్తు ఫీల్ ఉన్నాం మామ అంటారు కదా, ఆ డైలాగ్ కొట్టాలనిపిస్తుంది, అంత బాగుంది. రైట్, ఓహో ఎన్ని కార్ల. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇది చాలా షార్ట్ టైంలో మంచి ప్రాచుర్యం పొందింది ఈ ప్రదేశం. చాలామంది పర్యాటకులు వస్తున్నారు ఇక్కడికి. ఇది దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మర్డర్ జరగడం వల్ల మనకి పోలీస్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, వాళ్ళతో పాటు ప్రజలు వచ్చి చూడడం వల్ల అప్పుడు ఇది బయటపడింది ఇక్కడ. అప్పటి నుండి అందరూ రావడం ఇక్కడికి. దాని తర్వాత దీన్ని ప్రభుత్వం గుర్తించి టూరిజం ప్లేస్ చేయడం, ఇదంతా జరిగింది ఫ్రెండ్స్. చాలా మంచి ప్రదేశం, కంపల్సరీ విజిట్ చేయండి. చూడండి, చివరికి ఆ టైం రానే వచ్చింది. ఒక అద్భుతమైన జలపాతాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. గెట్ రెడీ ఫ్రెండ్స్. యా, ఓ మై గాడ్, వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. చాలా సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఒక అద్భుతం. ఎంతైనా నేచర్లో ఉన్న అద్భుతాలు నేచర్ లవర్స్కి తెలిసే బ్రదర్. ఫ్రెండ్స్ ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రదేశం. చాలామంది టూరిస్టులు వస్తున్నారు ఈ మధ్యలో చాలా ప్రాచుర్యం పొందింది. అండ్ రావడానికి రూట్ కూడా చాలా మంచి రూట్ ఉంది.
సీతానగరం నుండి రావచ్చు, గూడూరు నుండి రావచ్చు. 2 వేస్ ఉన్నాయి ఈ జలపాతం దగ్గరికి చేరుకోవడం కొరకు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలు కానివ్వండి, లేడీస్లు కానివ్వండి, అంకుల్స్ కానివ్వండి, ఎవరైనా కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి ఆ వాటర్లో దిగి ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది విజిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది వర్షాకాలంలో ఫుల్గా ఇంకా చాలా కంప్లీట్గా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇక వారం 10 రోజుల నుండి వర్షం లేకపోవడం వల్ల కొంచెం తక్కువ నుండి వస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఒక పురాతన కట్టడం లాగా వేరు ఏమంటారు ఆ స్టోన్స్ని అమర్చినట్టుగా కనిపిస్తుంది. అది మొత్తం నేచర్ అది. బ్యూటిఫుల్ కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా అక్కడ మొత్తం ఆ నీళ్ళలో నీట్గా తీసుకెళ్ళడం జరిగిందంట. ఆడుకోవడం కొరకు పిల్లలు, పెద్దవాళ్ళందరూ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. టైమింగ్ అయితే ఇది భీముని పాదం అని పేరు ఎట్లా వచ్చింది, ఐడియా ఉన్నదా? ఐడియా అంటే అప్పుడు దేవతల నాడు ఉన్నదాడ భీంపాదం అని. అయితే లక్కమేడ కడితే చిన్నమ్మ సిద్ధవి కారబెట్టింది. అయితే ఆ భీముడు వచ్చి తీసుకుపోయి ఆ గుండాలు వేసిందని అంటారు. కానీ మనం చూసిన వాళ్ళం కాదు, పోయిన వాళ్ళం కాదు. లక్కమేడ అట, ఒంటి మీద ఎకరా దిగ రాకుండా కట్టిందట చిన్నమ్మ సిద్ధి. ఎక్కడ ఈ గుట్ట మీద అదేనా అట్లా కనబడేది? అదే అదే అయితే మర్డర్ అయిన కానుండి బయటపడ్డది ఇక్కడ. ఇక అప్పటి నుండి జంగలాతోళ్ళు వచ్చాడు, పోలీసులు వచ్చాడు, అది అని దాని తర్వాత ఇక డెవలప్మెంట్ అయింది.